ఏలియా ఏలియా ప్రవక్త గురించి మనము ధ్యానించుకుందాము. మరి ఏలియా జీవితంలో కూడా తాను దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క చిత్తమునకు దూరముగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏ విధముగా దేవుడు తనను తిరిగి తన వైపు తిప్పుకున్నాడు అనేటువంటి విషయాలు మనము ధ్యానించుకుందాము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనము. మొదటి రాజులు 17:1. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఈ వచనం ప్రకారం మనకు ఏమర్థమవుతుందంటే, ఏలియా దేవునితో ఎంతో అన్యోన్యమైనటువంటి సంబంధము కలిగినటువంటి వాడై ఉన్నాడు. దేవుని యొక్క స్వరమును వినేటువంటి ప్రవక్త అయి ఉన్నాడు. దేవుని యొక్క అంటే గొప్ప విశ్వాసములో నడుస్తూ దేవుని చిత్తమును జరిగించేటువంటి ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఆహాబు ఎంతటి చెడ్డ రాజు అని కనుక మనం తెలుసుకోవాలంటే ఇది 17వ అధ్యాయం కదా. దాని ముందున్నటువంటి 16వ అధ్యాయము చివరిలో కనుక మనం చదివినట్లయితే ఆహాబు ఎంతటి క్రూరుడు అనేటువంటి విషయము మనకు అర్థమవుతుందన్నమాట. అట్లా క్రూరమైనటువంటి రాజు ఎదుట నించుని ఎవరి సన్నిధిలో నేను నిలువబడి ఉన్నానో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు అని ధైర్యముగా పలుకుతున్నాడు ఏలియా. మరి తను ఎంతో దేవునితో సహవాసం ఉంటే తప్ప, దేవుని సన్నిధిని తను అనుభవిస్తూ ఉంటే తప్ప, దేవుని యొక్క స్వరమును వినేటువంటి వాడే ఉంటే తప్ప ఆ విధముగా ఆ రాజు ఎదుట తాను నించొని ఆ విధముగా మాట్లాడటానికి వీలు కాదు. అంతేకాకుండా ఇప్పుడు 2వ వచనం నుండి, అదే అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, దేవుడు తనను కెరీతు వాగు దగ్గరకు వెళ్ళి అక్కడ ఉండమన్నప్పుడు కెరీతు వాగు దగ్గర తాను వెళ్ళి ఉంటాడు. అక్కడ ఉన్నన్ని రోజులు కూడా తనకు ఆ కాకోలముల చేత దేవుడు తనను పోషిస్తాడు. ఉదయము సాయంకాలము కూడా రొట్టె మరియు మాంసమును ఆ కాకోలములు తీసుకొచ్చి ఇస్తాయి అతనికి. ఆ తర్వాత దేవుడు మళ్ళీ తనతోటి మాట్లాడి, నువ్వు సారెపత్తు విధవరాలు యొద్దకు వెళ్ళు అన్నప్పుడు మళ్ళీ సారెపత్తు విధవరాల దగ్గరికి వెళ్తాడు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవునితో సహవాసము గురించి చెప్తున్నాను. ఎంత మంచి విశ్వాసి అనేటువంటి